విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని అంత బాగా చేశాడు మన చరణ్ అంటూ. అంటే అవార్డు రావాల్సిన అవసరం లేదు. అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు. బట్ ప్రజల మనుషుల్లో ఎంత అత్యుత్తమ నటన ఇచ్చాడు అన్నారే, దాని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది నేను ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్ వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. కానీ అవార్డులు రాకపోయినా పర్వాలేదు దాకా ఓకే సారు, కానీ అటెంకేమన్నారు, అవార్డులు వచ్చేటందుకు చాలా దారులు ఉన్నాయా? సూపర్ చెప్పారు సార్, వండర్ఫుల్, మార్వలెస్, జోర్దార్ తాలియా. దేశంలో ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పద్మ విభూషణ్ అసొంటి అవార్డులు తీసుకున్న మీరు ఓ పాన్ ఇండియా స్టేజీ మీద మాట్లాడుకుంటా నేషనల్ అవార్డులు వస్తేందుకు చాలా దారులు ఉన్నాయి అని అనుడంటే ఏ లెక్కనేది కరెక్ట్ అనుకోవాలనుకుంటే కామెంట్లు వేస్తారు సోషల్ మీడియాలో. ఏమో మరి ఆయనతో పుష్ప సినిమాకు అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చిందని మనసులో పెట్టుకుని ఇటువంటి మాటలు అంటుర్రా? ఏమో మరి మెగా ఫ్యామిలీలో నడుస్తున్న కోల్డ్ వార్ మనసులో పెట్టుకుని ఆయనతో ఐకాన్ స్టార్ మీద పనిచేస్తానికి ఇటువంటి కామెంట్లు వేయలేదుగా అని అనుకుంటే అల్లు ఆర్మీకి వెళ్ళి పొల్లు కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ఒక బన్నీ అనే కాదు, ఇప్పటిదాకా చాలా మంది చాలా అవార్డులు తీసుకురు నేషనల్ లెవెల్లో. అట్లా తీసుకున్న వాళ్ళ మరి ఎవరు ఏ తీరుగా అవార్డులను తెచ్చుకురని మీరు అనుకుంటున్నారు? ఎవరిని ఉద్దేశించి ఇటువంటి మాటలు అన్నారు అని అనుకుంటే మస్తు మందే ఇంటర్నెట్లో ఇచ్చి పడేస్తున్నారు. నా కొడుకు మంచి యాక్టింగ్ చేసిండు, పెద్ద సినిమాతోనే పెద్ద యాక్టర్లకు కూడా పోటీ ఇచ్చేటట్టు పర్ఫార్మెన్స్ పర్ర చింపి అవతల పడేసిండు అని మెచ్చుకోవాలనుకున్నారు. సరే, ఓ తండ్రిగా మీకు ఆనందం అనిపించి అందరం కూడా తారీఫ్ చేసిరు, తప్పే కాదు. కానీ అవార్డు వచ్చినా రాకున్నా ఫరకేం పడదు. అసొంటి అవార్డులు ఎట్లా రావాలనో అట్లా వస్తాయి అన్నట్టు మాట్లాడితే లోకం మెచ్చదా చెప్పురి? ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకునే మీరే ఇట్లా అవార్డుని తక్కువ చేసి మాట్లాడితే ఇంకా కడమలు ఎట్లా తీసుకోవాలి దీన్ని, ఏం కథ అనుకుంటా సినిమా రంగంకి వెళ్ళి కూడా సీరియస్ గానే కామెంట్లు వస్తున్నాయి. మరి మంటలు రేపుతున్న మాటలకు కంటిన్యూగా వస్తున్న కౌంటర్లకు చిరంజీవి చిన్నగా క్లారిటీ ఏమని ఇస్తాడేమో చూడాలిగా.